పేరు చేతు. ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి నేను ఆలోచించే విధంగా తమకు కావలసిన ప్రేయసి గురించి ఆలోచించరేమో. నా మనస్సులో ఒక రూపం, ఆ రూపాన్ని తెల్లటి కాగితంపై గీస్తున్న క్షణాలివి. ఈ దేవత భూమిపై ఉందో లేదో తెలియదు. ఈ దేవతకు నేను పెట్టిన పేరు సమంత. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నా అబ్బా అబ్బా మూతి వాసింది అమ్మా అబ్బా ఇదంతా కలనా? ఈ అమ్మాయిలు నాలాంటి అందగాళ్ళ కల్లా కూడా ప్రశాంతంగా ఉన్నా నేను. అబ్బా అబ్బా అందగాడు, నువ్వెంతమంది అమ్మాయిల కల్లోకి వెళ్ళావు చిల్లిపి. ఏంటబ్బా ఇది ఎక్కడుంది? ఏమయ్యి ఉంటది? ఓకే చూద్దాం. అబ్బా బాపు బొమ్మలే భలే ఉందరా, మనకైతే బాగుంటది. అందానికి అందమా, అందాని ఆకాశమా, భూపై పూసిన పారిజాత పుష్పమా, పుష్పంలోని మకరందమా, మావిడి బద్దేం కాదు. ఈ ప్రకృతి పుట్టింది నిన్ను పొగడానికి, నేను పుట్టింది నిన్ను పొందటానికి. ఇది చదువుతుందో నేను పాటానికి. నీ అందం ఆకాశమంతా, నేను నీకు పెట్టిన పేరు సమంత. కళ్ళు మొంతేం కాదు. అయినా అబ్బాయిలందరూ అమ్మాయిలతో రకరకాల యాంగిల్స్లో సెల్ఫీలు తీసుకోవడంటే వీడేంటిలా పేపర్ పై బొమ్మలు. రే బండా, ఈ పేపర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? బొమ్మ నా దగ్గర రాలా, నేనే ఆ బామ్మ దగ్గరికి వెళ్ళా. అబ్బా పొద్దు పొద్దునే కుళ్ళు జోకులు బాగానే ఎత్తనవరా. పండిన జోకులు ఏమంటావా? సర్లే గాని ఈ బొమ్మలో ఉన్న అతిలోక సౌందర్యం ఎలా ఉంది బా? బొమ్మ బాగానే ఉంది కానీ ఏం లాభం బా? ముద్దు పెట్టినా తడంటదు, టచ్ చేసినా వేడి పుట్టదు. ఏంటో రేయ్ చంపుతారే బా, బొమ్మ కోసం చంపుతాడంట. వద్దులే, చెప్పుకోవడానికి బాగుండదు. ఈ బొమ్మకి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో చెప్పు. ఈ బొమ్మకి ప్రాణం వస్తే బాబు సినిమాలో హీరోయిన్ లా ఉంటది. రేయ్ ఈ హీరోయిన్ కాబోయే హీరో నేనేరా. తానే నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎప్పటికైనా. అవునా? సర్లే. ఒరే బావా, పొద్దున చూసిన అమ్మాయి మొఖాన్నే బాడీతో సహా రాత్రి కల్లో ఊహించుకుంటున్న అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో అసలు మొహమే చూడకుండా అమ్మాయిని ఎలా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నావురా? తన ముఖం ఎలా ఉంటుందో నా కళ్ళకు తెలుసు. మరి బాడీ ఎలా ఉంటుందో తెలుసా? రేయ్ తెలుసు. అయ్య బావోయ్, తనను టాప్ యాంగిల్లోంచి చూస్తే అప్పుడే ఆకాశం నుంచి భూమికి జారిపడ్డ వర్షపు ధారలా ఉంటుంది. తనని లో యాంగిల్లోంచి చూస్తే గుండె లోతుల్లో లొల్లి పుడుతుంది. సైడ్ యాంగిల్లోంచి తనను చూస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ముందు నుంచి తనను చూస్తుంటే పురువిప్పిన నెమలి కనుల ముందుకు వచ్చినట్టు ఉంటుంది. మొత్తానికి నాకు ఎలా చూసినా తను నాకు ఏం జిల్లా ఉంటుందిరా. బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ లాగా స్లిమ్ ఉన్న అమ్మాయిలకి 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలే ఇష్టపడతారు. తన కోసం 6 ప్యాక్ ఏంట్రా, 60 ప్యాక్ చేయడానికైనా నేను రెడీ.
నన్ను నిద్రను డిస్టర్బ్ చేసి నువ్వు ఇక్కడ రిలాక్స్ అవుతున్నావా? నేనేం చేశానే? నువ్వేం చేయలేదు, నీ స్మార్ట్ ఫోన్ చేసింది. ఓ సారీనే. ఇట్స్ ఓకే. ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ చాలా మధురంగా ఉంటాయి కదా. అంత మధురమైన డ్రీమ్స్ నాకు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. నాకు మాత్రం రోజు అవే కలలు తెలుసా. మొన్న సల్మాన్ ఖాన్, నిన్న ప్రభాస్, ఈరోజు విరాట్ కోహ్లీ. ఇండియాలో ద మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ అందరు నా కళ్ళకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. రోజుకొకరు చొప్పున క్యూ కట్టి మరీ. మనం రోజు దేని గురించి ఆలోచిస్తామో అవే మన కళలోకి వస్తూ అంటే అంటే రోజు దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావా? అంతేగా మరి. పోవే, నేను చాలా గుడ్ గర్ల్ని. ఆహా. హాయ్ గీత, ఎలా ఉన్నావు? నేను వెరీ హ్యాపీ. నువ్వెలా ఉన్నావు? నేను కూడా ఫైన్. ఎలా ఉంది న్యూ మ్యారేడ్ లైఫ్? పెళ్లి చేసుకున్నా కదా, ప్రతిరోజు కొత్తగానే ఉంది. అందులోనూ హనీమూన్కి వచ్చాం, ఇంకా కొత్తగా ఉంది. సో నీ మ్యారేడ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. సూపర్గా. పెళ్లి చేసుకుంటే వచ్చే కిక్కే వేరు. అది అనుభవిస్తే గాని మాటల్లో చెప్పలేము. మరి సమంత కూడా నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకొని త్వరలోనే అక్కినేని సమంత అవ్వబోతుంది. మరి ఈ సమంత ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది? ఈ సమంతకి ఇంకా నాగచైతన్య దొరకలేదే. షూటింగ్ లో బిజీగా ఉన్నట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? తొందరలోనే వెతుక్కుంటూ వస్తాడులే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఓకే, బాయ్. సీ యూ. సీ యూ. చైతు నాకు కాబోయే వాడి కోసం నాకు నేనుగా పెట్టుకున్న పేరు. ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమించే అబ్బాయికి ఆ పేరు ఉండాలి. నా మనసులో ఉన్న ఈ రూపాన్ని తెల్లటి కాగితంపై గీస్తున్న క్షణాలివి. తను ఎక్కడున్నాడో తెలియదు, అసలున్నాడో లేదో కూడా తెలియదు. నాకు మాత్రం ఈ భూమిపై నా కోసం పుట్టే ఉంటాడనే నమ్మకం. అందరూ నేను పిచ్చిగా ఆలోచిస్తున్నాననేసి అంటారు. దేవుడు మాత్రం ఈ బొమ్మకి ప్రాణం పోసి నా కలల్ని నిజం చేస్తాడనుకుంటున్నాను. ఇదే నా చైతు రూపం. ఏరా, ఎక్కడున్నావు? అడుగుతున్నది నిన్నే. అసలున్నావా? నేనున్నాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఉంటావు. రోజూ నీ గురించి ఆలోచిస్తూ నన్ను నేను మర్చిపోతున్నాను. నాకు తెలియకుండానే నాలోకి ప్రవేశించి నా ప్రపంచమంతటినీ ఆక్రమించావు. పరిచయం కూడా లేని ప్రేమ ఈ సృష్టిలో మన ఇద్దరిదేమో. ఈ చిన్ని గుండె నిన్ను చూడాలని ఆరాటపడుతోంది. నా మనస్సు నీతో అల్లరి చేయడానికి తొందరపడుతోంది. ఈ వయస్సు నీ కోసం నిరీక్షిస్తుంది. నా ఊహలకు ప్రతిరూపమైన నిన్ను ఇలా చూస్తూ ఉంటే నువ్వు నా ముందే కూర్చొని నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నట్లుంది. అలా మౌనంగా ఉంటావేంటి? నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు ఎందుకలా మౌనంగా ఉంటున్నావు? ఒక్క మాటైనా మాట్లాడొచ్చుగా. కాఫీ రెడీ. థ్యాంక్ యూ.